నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మా తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాము. అంతే ఆదరణతో మా వీడియోస్ చూస్తూ మీ విలువైన కమెంట్స్ని మాకు తెలియజేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారికి సంబంధించి, సినిమాకి సంబంధించి ఈ సంవత్సరంలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అయినవి, చెరగని ముద్ర వేసుకున్నవి, ఇలా అనేక అంశాలను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. మిమ్మల్ని ఇంకా అలరించడానికి సరికొత్త కార్యక్రమాలతో మేము ముందుకు రాబోతున్నాము. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు, అలాగే చిరంజీవి గారితో మొట్టమొదటిగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీసిన విషయం తెలిసిందే. తుఫాన్ని కూడా తట్టుకొని ఆ తుఫాన్ వెలిసిన తర్వాత ఏ రేంజ్లో ప్రభంజనం సృష్టించింది అనేది మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి ప్రయాణం ఎన్ని సినిమాల వరకు కొనసాగింది, అటు అశ్విని దత్ గారి కాంబినేషన్ అంటే వైజయంతి మూవీస్ చిరంజీవి గారి కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత ఆ ప్రయాణం ఎందుకు ఆగిపోయింది, ఈ ఇత్యాది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. జగదేక వీరుడు అతిలోక సుందరి, అటు అశ్విని దత్ గారికి కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవికి, సినిమా ఇండస్ట్రీకి అదెంత పెద్ద హిట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి వీరిద్దరి కాంబినేషన్లో హిట్ అయిన ఫస్ట్ సినిమా నుంచి ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఏమొచ్చింది, ఎన్ని సినిమాలు, అఫ్కోర్స్ అది నాకు తెలుసు, బట్ మీ మాటల్లో చెప్పిద్దామనేసి, ఎన్ని సినిమాలు ప్రయాణం చేశారు, ఎందుకు ఆ ప్రయాణం ఎక్కువ సినిమాల వైపు దారి తీయలేదు? వాస్తవానికి ఏంటంటే అశ్విని దత్ గారి డేట్లు ఆయనకు వచ్చే సమయానికి ఒక 5 సంవత్సరాల కాలం ఉందండి. మన జగదేకుడు అతిలోక సుందరి నుంచి చూడాలనుంది మధ్యలో. ఈ మధ్యలో 2 సినిమాలు ప్రారంభించి ఆగిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఓకే. ఆ రెండిట్లో ఒకటి, చాలామంది అభిమానులు ఎంతో కాలంగా చిరంజీవి గారు, సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఆయన నటించాలి, కనిపించాలి అని కోరుకున్నటువంటి సినిమా. అది భూలోక వీరుడు. టబును చిరంజీవి గారి మీద ఇళయరాజా గారు స్వరపరిచిన పాటతో ప్రారంభించారు. కారణాంతరాల వల్ల అది పూర్తి కాలేదు. అప్పట్లోనే ఆ ఒక్క ప్రాజెక్టుకి ₹1 కోటి ఖర్చు అయింది. ఏది అప్పటిదాకా చేసినటువంటి దానికి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే కథపరంగానో లేకపోతే మిగతా ఏ విషయాలు ఏవి తెలియలే. సరే అని ఆ చిరంజీవి గారు ఏం చేశారంటే వెంటనే సినిమా ప్రారంభిద్దాం, ఎవరితో చేద్దాం, కొత్తగా చేద్దాం అని ఆలోచించి రామ్ గోపాల్ వర్మ గారికి అవకాశం ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారికి అవకాశం ఇస్తే ఆయన వచ్చి మణిశర్మ గారు మొట్టమొదటి చిరంజీవి గారికి స్వరపరిచింది ఆ సినిమాకే. ఓకే. ఆ పాటతో చిరంజీవి గారు, ఊర్మిళ గారు చాలా బాగుంటారు చిరంజీవి గారు. ఆ పాట మీరు చూసారు లేదో నాకు తెలియదు. పోస్టర్ చూసాను, పాట చూడలేదు. ఆడియో పోస్టర్ చూసాను. అది పాటతో మొదలు పెట్టారు. పాట పూర్తయిన తర్వాత ఈయన దౌడ్ అని హిందీ సినిమా తీస్తూ సంజయ్ దత్ గారు జైల్లో ఉన్నారు. అవును. జైలు నుంచి సంజయ్ దత్ గారి బెయిల్ మీద వచ్చారు. వచ్చేటప్పటికి ఈ సినిమాకి డేట్లు కేటాయిద్దాం అనుకుంటున్నాను, ఈయన ఇట్లా పూర్తి చేసుకుని ముంబై వెళ్ళిపోయాడు రామ్ గోపాల్. ఈ సినిమా విడిచిపెట్టి ముంబై వెళ్ళిపోయాడు. ఓకే. మళ్ళీ అగమ్యగా వచ్చిన పరిస్థితి, ఏం చేయాలి ఇప్పుడు అని మళ్ళీ ఆగి ఆలోచిస్తున్నారు. ఈలోపు చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది, హిట్లరు, ఈ మాస్టరు, ఈ సమయం అనమాట. అప్పుడు చిరంజీవి గారి పిలిచి అశ్విని దత్ గారికి చెప్పారు, గుణశేఖర్ని పెట్టుకో, గుణశేఖర్ ఒక లైన్ చెప్పాడు, చాలా బాగుంది, ఈ లైన్ మీద వర్క్ చేసి చేయండి అని చెప్పారు. అది చూడాలనుంది. వాస్తవానికి చూడాలనుంది మొదటి పేరు ఏంటంటే, ఈయన రకరకాల పేర్లు అశ్విని దత్ గారు అనుకుని ఆంధ్రావాలని పెడదామని. ఆంధ్రావాల పాటలో కూడా మీకు మన రామాచిలకమ్మ పాటలో ఆంధ్రావాల అనే ప్రస్తావన ఉంటుంది. వాళ్ళు కూడా ఆంధ్రావాల అని డైలాగుల్లో చెప్తారు కాబట్టి ఆంధ్రావాలని పెడదాం, చాలా ఫోర్స్గా పవర్ఫుల్గా ఉంటుందంటే చిరంజీవి గారు సస్యమేర ప్రేక్షకుల అంచనాలు పెంచే విధంగా వద్దు టైట్లు, సాఫ్ట్ టైట్లు, చిరంజీవి గారి సూచించిన టైట్లు. గుణశేఖర్ గారు, చిరంజీవి గారు కూర్చుని ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ దృష్ట్యా చూడాలనుంది అనే టైటిల్ చాలా బాగుంటుందని ఆ చూడాలనుంది టైటిల్ తీసుకున్నారు. ఇక్కడ బాబు కోసం తప్పన బాబుని చూడాలనుకున్నారు కాబట్టి అది చూడాలని ఓకే అయింది. ఈ సినిమాకు సంబంధించి నాకు బాగా నచ్చినటువంటి ప్రేక్షకులు బాగా మెచ్చినటువంటి అంశం చోటాకి నాయుడు గారి ఫోటోగ్రఫీ. ఆయన అఖిలా క్రేన్తో చేసినటువంటి ప్రయోగాలు, శ్రీరాములయ్య, గణేష్, ఈ 2 సినిమాలకు వాడారు. తర్వాత చూడాలనుందిలో చాలా విస్తృతంగా అఖిలా క్రేన్ని, గణేష్లో నాకు గుర్తున్నందుకు ఫస్ట్ సాంగ్ ఆదాబర్సి సాంగ్లో యూజ్ చేశారు. ఓకే. శ్రీరాములయ్యలో ఒక పాటకు సంబంధించి స్తూపం ఉంటుంది, ఆ స్తూపాన్ని అఖిలా క్రేన్తో చేశారు తప్ప మిగతా
సినిమాలో ఎక్కడ సింహభాగం కాదు కదా, నామమాత్రంగా కూడా ఉపయోగించలేం. కానీ చూడాలనేందుకు వచ్చేటప్పటికి చోటాకి నాయుడు గారు దాన్ని కనీ విని ఎరుగిన విధంగా ఆయన వినియోగించిన తీరు. అప్పట్లోనే అది 2,80,00,000 అండి అఖిల క్రేన్. ఆ 2,80,00,000 అదేంటంటే 80 అడుగుల ఎత్తుకు వెళ్తుంది. 80 అడుగుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత 360 డిగ్రీస్ రేడియస్లో అది 200 అడుగుల వరకు కవర్ చేస్తుంది. అట్లా అఖిల ఎకరాన్ని తీసుకుని అక్కడ అప్పుడు ఏంటంటే 20% ఇది ఉండేదండి. ఆ ఇతర రాష్ట్రాల్లో 20% మాత్రమే షూటింగ్ చేయాలి, అంతకుమించి చేయకూడదు అనేటప్పటికీ చిరంజీవి గారు, అశ్విని దత్ గారు, చోటా గారు, గుణశేఖర్ గారు కూర్చుని కలకత్తాలో మనం ఏమేమి షాట్స్ తీయాలి ఎక్స్టీరియర్ అని చెప్పి సరిగ్గా 9 రోజులు తీశారండి. 9 రోజులు చేశారు షార్ట్స్. ఓకే. ఎలా చేశారంటే మరీ ముఖ్యంగా యమహానగరి కలకత్తాపురి ఆ పాట ప్యాక్డ్గా మీకు కంప్లీట్ కలకత్తా అందాన్ని తెర మీదకు తీసుకొచ్చినటువంటి పాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక కారులో కూర్చుని చిరంజీవి గారు, చోటాకి నాయుడు గారు, గుణశేఖర్ గారు కారులో కూర్చుని వెళుతూ లొకేషన్ బాగుంది ఆపేసి చిరంజీవి గారిని దిగి, సార్ మీరు నడుచుకుంటూ రండి, మీలో మీరు పాడుకుంటూ రండి, నగారా గిగారా ఏముండదు, ఇది సార్ లిరిక్, ఈ లిరిక్ దాకా అక్కడ తీసాం, ఆ లైన్ ఇక్కడ తీసాం, డ్యాన్స్ మూమెంట్స్ పక్కన పెట్టి ఆయన పాడుకుంటా రావడం, ఆయన నడుచుకుంటా రావడం, హమ్ చేసుకుంటూ రావడం, అట్లాంటి షార్ట్స్ అన్ని నచ్చిన లొకేషన్స్ కార్ ఆపి తీసుకుంటూ వెళ్ళారు అనమాట. చాలా మందికి తెలియదు ఈ విషయం. చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు చిరంజీవి గారు ఎంత న్యాచురల్గా ఉంటారో, ఆయన పేరు కూడా భిన్నంగా రామకృష్ణ అని పెట్టారు సినిమాలో పేరు. ఈ సినిమాలో ఒక్కొక్క సాంగ్కి గుణశేఖర్ గారు ఒక్కొక్క థీమ్ అనుకున్నారు. మన అబ్బబా ఇద్దు అదిరేలా ముద్దు పాటకి రొమాంటిక్ థీమ్ అనుకుని ట్యూన్ చేసిన తర్వాత వేటూరు గారు వచ్చారండి. ఫస్ట్ ఆ లిరిక్ ఆ ట్యూన్ వినగానే అబ్బబా ఇద్దు అదిరేలా ముద్దు అనేటప్పటికి అశ్విని గారు ఎగిరికి అంతేసారట సోఫా నుంచి. అంటే ఏంటి ఎగిరికి అంతేస్తున్నావు దత్తు అంటే, అబ్బని తిని దెబ్బ రాశారు కదా, ఇక్కడ అబ్బబా ఇద్దు అదిరేలా ముద్దు అంటే ఎగిరి గంతే అయినా అలాగే ఉంది ఇది కూడా అని చెప్పి ఇద్దు అదిరేలా ముద్దు. కొరియోగ్రఫీ అండి నెంబర్ ఆఫ్ మన ఈయన చేశారు, లారెన్స్ గారు చేశారు, రాజు సుందరం గారు చేశారు, రామచిలకమ్మ పాట లారెన్స్ గారు. నాకు విపరీతంగా నాకు నచ్చిన నాకేంటంటే చిరంజీవి గారు సరోజ్ ఖాన్ గారి కొరియోగ్రఫీలో చెయ్యాలని చెప్పి, అట్లా సరోజ్ ఖాన్ గారు ఓమారియా పాటకి ఆవిడ చేసినటువంటి కొరియోగ్రఫీ అండి. ఎంత అద్భుతమైన 5 సెటప్స్ అండి, 5 వేరియేషన్స్, 5 సెటప్స్. ఆవిడేంటి మ్యూజికల్కి బీజిఎంకి ఆవిడ ఊహించుకొని ఆవిడ చేయించుకుని సెట్ చేయించుకుని ఈ సినిమాకి చోటాకి నాయుడు గారు ఒక హీరో, మణిశర్మ గారు ఒక హీరో, చిరంజీవి గారు మనకి మెయిన్ హీరో. పక్కన పెడితే వీళ్ళిద్దరూ అసలు హీరోలు. వీళ్ళిద్దరూ డిటిఎస్ అన్నమాట సినిమా. మీకు అప్పటికి మాస్టర్ డిటిఎస్ అది చోటాకి నాయుడు గారు చేశారు. ఇక్కడ చూడాలన్నది వచ్చేటప్పటికి ఏంటంటే డిటిఎస్కి సంబంధించి అప్పటికి ఇంకా టెక్నాలజీ అప్డేట్ అయింది. దాంతో ఆ సౌండ్స్ వినడానికి డిటిఎస్ థియేటర్స్లోకి ప్రేక్షకులు వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. ఈరోజు చూశారు, మరుసటి రోజు మన్నాడు కూడా తెలియకుండా ఆడియన్స్ వచ్చేవాళ్ళు సినిమాకి, వచ్చి కూర్చున్నాడు. సీనియర్ సిటిజన్స్ కూడా సౌండ్ వాళ్ళని అట్రాక్ట్ చేసింది, విజువల్స్ అట్రాక్ట్ చేసాయి. ఆ అఖిల క్రేన్తో మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక షాట్ ఉంటుందండి, పర్టికులర్ షాట్ చిరంజీవి గారు అలా కింద నుంచి ఉంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి పై నుంచి మళ్ళీ కిందకి వచ్చి ఆ షాట్ మళ్ళీ ఇలా వెళుతుంది అనమాట. దట్ ఈజ్ చోటాకి నాయుడు గారు. అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసినటువంటి ఫోటోగ్రాఫర్కి దొరికితే ఆ పరికరము దాన్ని ఎంత ఆయుధంగా ఈయన అఖిల క్రేన్తో తీస్తున్నాడు చోటాకి నాయుడు గారు అని చెప్పి కృష్ణవంశీ గారు వచ్చి కూర్చుని రామచిలకమ్మ సాంగ్ లైటింగ్ ఎలా చేస్తున్నారు, అఖిల క్రేన్ ఎలా వినియోగిస్తున్నారు, ఈయన వచ్చి కూర్చున్నాడంటే కృష్ణవంశీ గారు ఒకరోజు ఎలా చేస్తున్నారు తెలుసుకోవడానికి ఇది లొకేషన్కి వచ్చి అన్నపూర్ణ 7 acres వేశారు సెట్. కంప్లీట్ అపార్ట్మెంట్స్కి సంబంధించి చార్ల్స్ అంటారు, ఈ చార్ల్స్ కైండ్ ఆఫ్ ఇది అపార్ట్మెంట్ సెట్ వేసి దివాకర్ బాబు గారి సంభాషణలు ఇవన్నీ కూడా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి మన మాస్టర్ తేజ సజ్జా సినిమాలో ఆయన మొదటి సినిమా తేజ సజ్జా మొదటి సినిమా విఎఫ్ఎక్స్ని వినియోగించుకున్న తీరు, విఎఫ్ఎక్స్ని కూడా చాలా అద్భుతంగా సినిమాలో సింబలే పాటలో ఉపయోగించుకున్న తీరు. తెలియకుండా సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనమాట. అంజనా జవేరి గారు ఇద్దరు గురించి అసలు అంజనా జవేరి దానికన్నా సౌందర్య గారితో ఉన్న ఆ కామెడీ సీన్స్ కావచ్చు, ఆ లవ్ ట్రాక్ కావచ్చు, ఆవిడ అమాయకత్వంతో ఈయన కామెడీ జనరేట్ చేయడం కావచ్చు, అది అద్భుతం అసలు. అంజనా జవేరి గారితో అంటే ఒక్కటే గుర్తుకొస్తుంది, రైల్వే సీను, రైల్వే స్టేషన్. అదే చూడాలనుంది టైటిల్ కి, అదే చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ అండి, మెయిన్ చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఆ రొమాన్సిజం అనేది చిరంజీవి గారు ప్రజెంట్ చేసినటువంటి విధానం నాకు బాగా, మీరు ఇందాక సౌందర్య గారిది గుర్తు చేశారు కాబట్టి
ఆవిడ రక్తంతో ప్రేమలేఖ రాసింటే ఎవడ రక్తంతో అంటాడు ఆయన. ఆ పర్టికులర్ ఇప్పటికీ ఫేమస్. ఎవడ రక్తంతో అంటాడు ఆయన. అదే కుమారి కుమారి నేను చూస్తే పోతుంది మతి, నాకేదేదో అయిపోతుంది అనుకుంటే డైలాగ్ వస్తుంది, సడన్ గుర్తుకు రావట్లేదు నాకు. పోయింది వాడు అయిపోయా అదో గతి అంటూ ఈయన కౌంటర్ ఇవ్వడం. మీకు ఏంటి చెప్పిన అర్థం కాదంటే ఆవిడ లోపలికి అలిగి వెళ్ళిపోవడము భలే ఉంటుంది కామెడీ, వాళ్ళిద్దరి కాంబినేషన్. నెక్స్ట్ ఎంఎస్ గారిది బ్రహ్మానందం గారి వేరే లెవెల్. అద్దెలకి వెళ్తూ ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళను అమ్మ అనుకుంటూ అడగడము. బ్రహ్మాజీ గారు ఆహుతి ప్రసాద్ ఇన్ని మాట్లాడుకుని వాడు సామాన్యుడు కాదు, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోకపోతే ఎలాగండి, ధూళిపాళ్ళ గారి గురించి మాట్లాడుకోకపోతే లేదు. ధూళిపాళ్ళ గారు చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా అగ్ని సంస్కారం అని సినిమా చేశారు. ఓకే, పురోహితుడైన తండ్రి, ఆ పురోహితుడి కొడుకుగా చిరంజీవి గారు. పాపం ఆ సమయంలో శంకరాభరణం సమయంలో కొట్టుకుపోయిన సినిమా అండి, నాకు బాగా గుర్తున్నంతలో. చాలా మంచి సినిమా, రిజర్వేషన్స్ ప్రశ్నించిన సినిమా. చిరంజీవి గారి కోర్ట్ రూమ్ సీన్స్ ఉంటాయి, చిరంజీవి గారు జంధ్యం పట్టుకొని చెప్పే డైలాగ్ సీన్ని బ్రాహ్మడిగా చేశారు అప్పుడు ఆయన. మళ్ళా ధూళిపాళ్ళ గారు ఉన్నాయి, గతంలో కొన్ని సినిమాలు ఉన్నాయి, కానీ ఇందులో ధూళిపాళ్ళ గారు చేసినటువంటి ఒక గాడ్ ఫాదర్ లాంటి ఒక పాత్ర. ప్రకాష్ రాజ్ గారు. ఇక ఇక్కడ ఒక సామ్యం చెప్పాలండి, అంతఃపురం చూడాలని రెండు ఒకటే కథలు తెలుసా మీకు? అంతఃపురం చూడాలని ఉంది. విలన్ దగ్గర బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డను తిరిగి తెచ్చుకోవాలి అంతే. రెండు కథల సామ్యం ఒకటే. అక్కడ ప్రకాష్ రాజు, ఇక్కడ అక్కడ ఫ్యాక్షన్, ఇక్కడ మాఫియా. అక్కడ ప్రకాష్ రాజు, ఇక్కడ ప్రకాష్ రాజు. అక్కడ ఏంటంటే భర్త చనిపోయాడు, సౌందర్య తల్లి వెళ్ళి బిడ్డ కోసం పోరాడుతుంది. ఇక్కడ భార్య చనిపోయింది, తండ్రి వెళ్ళి బిడ్డ కోసం పోరాడతాడు, అంతే కదా. కానీ ఇద్దరికి తెలియదు, ఇద్దరు ఇలాంటి ఒక కథాంశంతో ఈ కథాంశంతో చేస్తున్నాం, ఇద్దరికి తెలియదు. 2-3 నెలల తేడాలో వచ్చినాయి రెండు సినిమాలు. అయినా సరే అది టేకింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు పోలిస్తే అవునా అన్న ఇది, కానీ అది కంప్లీట్ గా తీసింది రూరల్ బ్యాక్ డ్రాప్ లో, ఫ్యామిలీ నిజంగా ఫ్యాక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఆడావుడి. అది ఇది హై లెవెల్ లో, చాలా హై లెవెల్ పిక్చర్. అక్కడ పిక్చరైజేషన్ చేసిన దానికి తగ్గట్టుగా దాన్ని తీసింది. రెండు అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తే అవును నిజమే కదా అన్న థాట్ వస్తుంది, కానీ వేరే వేరేగా చూసినప్పుడు అది ఎవరికి జనరేట్ అవుదా పాయింట్. అలా ఈ సినిమాకు సంబంధించిన మాకు బాగా గుర్తు నంది అవార్డ్స్ విషయంలో అన్యాయం జరిగింది ఈ సినిమాకి. అది మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి చోటాకి నాయుడు గారికి అందరూ ప్రేక్షకులందరూ ఆయనకి సినిమాటోగ్రఫీకి సంబంధించి నంది అవార్డు వస్తుంది అనుకుంటే, మన విన్సెంట్ గారు ఆయన తనయుడు జైనన్ విన్సెంట్ గారికి ప్రేమంటే ఇదే సినిమాకి ఆయన ప్రకటించారు. ఓకే, అది ఎట్లాగా ప్రకటిస్తారు, మీరు ఇప్పుడు కమిటీలో ఉండకూడదు. మీ అబ్బాయి సినిమా వస్తున్నప్పుడు ఏది పోటీకి మీరు కమిటీ నుంచి తప్పుకోవాలి. మీరు ఎట్లా మీ అబ్బాయి సినిమాకి మీరు ఇస్తారని చోటాకి నాయుడు గారు ప్రశ్నించారు కూడా ఆ సమయంలో. అది కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం, చూడాలనుంది సినిమాకి. తర్వాత కర్నూలు, అంటే అప్పుడు 19 కేంద్రాల్లో రాయలసీమలో 100 రోజులు ఆడిందండి సినిమా. అప్పటి వరకు రాయలసీమలో ఉన్నటువంటి కలెక్షన్లకు సంబంధించి అన్ని రికార్డులని చూడాలనుంది, ఇది తిరగరాసింది. అందుకని సత్యదినోత్సవ వేడుక కర్నూలులో చేశారు. కానీ ఎరుగని విధంగా కర్నూలులో జరిగింది సత్యదినోత్సవ వేడుక. లేట్ అయినా వైజయంతి మూవీస్ లో సెకండ్ సినిమా హిట్ ట్రాక్. ఇప్పుడు కలకత్తా బ్యాక్ డ్రాప్ అనేది, ఇప్పుడు జగదేకవీరుడు అనుకోండి, జగదేకుడతలో సుందరి దేవలోకం బ్యాక్ డ్రాప్, ఇదేమో కలకత్తా బ్యాక్ డ్రాప్. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర వారణాసి మరియు రాయలసీమల బ్యాక్ డ్రాప్, ఈ 2 బ్యాక్ డ్రాప్ల ఇది. అలా తర్వాత మీకు 2002కు కానీ ఇది 98, 2002 సంబంధమే లేదు. అంటే మళ్ళా చిరంజీవి గారు ఇంకో ఇన్నింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, 4 సంవత్సరాలు బట్టి. అక్కడ ఏంటంటే అన్నయ్య సినిమా తర్వాత మృగరాజు, డాడీ, శ్రీ మంజునాథ లాంటి దృశ్యకావ్యాలు, కళాఖండాలన్నీ వచ్చిన తర్వాత మీకు ఏమైందంటే ఫ్యాక్షన్ కత్తో చిరంజీవి గారు సినిమా చేస్తే ఆడుతుంది నమ్మిన వ్యక్తి పరుచూరు గోపాలకృష్ణ గారు. అందుకని అశ్విని దత్ గారు ఏం చేశారంటే, గోపాల్ గారు, అశ్విని దత్ గారు వీళ్ళు మొదట చిన్ని కృష్ణ గారు చెప్పిన తర్వాత కథ విన్న తర్వాత ఏంటంటే, గోపాల్ గారు ఇది ఫ్యాక్షన్ కథే కదా అన్నారు. చిన్ని కృష్ణ గారు చెప్తున్నది ఏంటి, అన్నవరం బ్యాక్డ్రాప్లో చెప్తున్నారు కదా అదే అని. గోపాలకృష్ణ గారు మాత్రం చిరంజీవి గారు చేస్తే మాత్రం ఫ్యాక్షన్ ఆడుతుంది, ఈ ఒక్కటి చేసేస్తే చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్స్లో ఇది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి కథ తీసుకెళ్ళినప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడే మార్కెట్ నుంచి మాంసం తీసుకొచ్చాం, ఇంకా కూర వండలా, మసాలా వేయలా, అలా ఉంటుంది వినండి అన్నాడు ఆయన. చిరంజీవి గారిని చెప్పండి అన్నాడు. చెప్పిన తర్వాత చిరంజీవి గారికి నచ్చి చిరంజీవి గారు ఓకే చేశారు. పరుచూరు వెంకటేశ్వర గారు, చిన్ని కృష్ణ గారు కాశీ వెళ్ళారు, మాటలు రాసుకుని వద్దాం, సెకండ్ హాఫ్ రాసుకుని వద్దాం. వెళ్ళిన తర్వాత కాశీ బ్యాక్ డ్రాప్ వచ్చింది. అక్కడ పాత్రలు కొన్ని వచ్చాయి. నాకు ఇందులో మన ఆకుల శివ గారి భాగస్వామ్యం కూడా ఉందని అంటారు, నాకు దాని గురించి తెలియదు పూర్తిగా.
మన రచయిత ఆకుల శివ గారి భాగస్వామ్యం కూడా ఉందని చెప్తారు. పర్చూర్ బ్రదర్స్ దగ్గర ఇప్పుడు ఆకుల శివ గారు కూడా సహాయ రచయితకి పనిచేస్తున్నారు. ఓకే. ఈ కామెడీ ట్రాక్కి సంబంధించి నాది తెనాలే మీది తెనాలే ఆకుల శివ గారు రాశారని చెప్తారు. తెనాలి వాస్తవంగా చిన్ని కృష్ణ గారి స్వస్థలం, ఆయన ఇంటి పేరు కూడా ఆకులే. ఓకే. ఆయన ఆకుల చిన్ని కృష్ణ. అక్కడికి వెళ్ళి చేసుకుని వచ్చారు. వచ్చి చిరంజీవి గారు గెటప్ విషయంలో చిరంజీవి గారు 4-5 గెటప్స్ చిరంజీవి గారు ట్రై చేశారు కూర్చుని. వైట్ అండ్ వైట్ గెటప్ అందరికీ నచ్చింది. యునానిమస్కి నచ్చిన తర్వాత విఎస్ఆర్ స్వామి గారు సినిమాటోగ్రాఫరు ఆయన. ఎందుకంటే గోపాల్ గారి సినిమాలకు వరుసగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ ఆయనే చేస్తున్నారని విఎస్ఆర్ స్వామి గారిని తెచ్చారు. తెచ్చిన తర్వాత ఈ సినిమాకి ఇంద్ర కాదు టైటిల్ మొదట, తర్వాత ఇంద్ర అయింది. శంకర్ నారాయణ ఇంద్రగా మారేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి ఫ్యాక్షన్ కథ గురించి, అందులో ఉన్న పాత్రలు సోనాలి బింద్రే గారు, ఆదిత్య అగర్వాల్ గారు, మొదటిసారి చిరంజీవి గారు మొదట 5 పాటలే అండి. మణిశర్మ గారు 5 పాటలే. ఇంకొక పాట ఆర్తి అగర్వాల్ కోసం కావాల్సి వచ్చింది. అరే మనకి ఇంకో పాట కావాలి, క్లైమాక్స్ సాంగ్ అయిపోతుంది అమ్మాయిది, ప్రీవియస్ ఇంకో సాంగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అయ్యో అయ్యో పాట ఉంది కదా, చలికాలం చంపేస్తుంది, అది ఆర్పి పట్నాయక్ గారి చేత అప్పుడు ఆస్ట్రేలియా అదే కంపోజ్ చేసింది కూడా ఆర్పి పట్నాయక్ గారు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు మణిశర్మ గారు, అందుకని ఇంటర్వ్యూలో విన్నాను ఆర్పి పట్నాయక్ గారు చేశారు. బంబం బోలే శంకర్ మోగలే సీతారామ శాస్త్రి గారు రాశారు, మహాదేవ్ గారు పాడారు. ఇద్దరు హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు. హరిహరన్ గారి వాయిస్ ఏంటంటే బేస్ లో ఉంటుంది, అది ప్రయోగం అండి, సంగీతంలోనే ఒక ప్రయోగం చేశాడు మణిశర్మ గారు. హై రేంజ్కి హై పిచ్కి వెళ్ళేటప్పటికి శంకర్ మహాదేవన్ గారు వాయిస్ ఉంటుంది, అందుకని బేస్లో వచ్చే లైన్స్ అన్ని హరిహరన్ గారి చేత పాడించి, హై పిచ్లో వచ్చే లైన్స్ అన్ని శంకర్ మహాదేవన్ గారి చేత పాడించి, మొదట పాట విన్నప్పుడు ఏంటంటే ఏమనుకున్నారంటే ఇద్దరు చిరంజీవులు ఏమన్నా ఉన్నారేమో, 2 వాయిస్లు వినిపిస్తున్నాయి హరిహరన్ శంకర్ మహాదేవన్ ఆడియో క్యాసెట్లో కూడా వాయిస్లు 2 వాయిస్లు వినిపిస్తున్నాయి అని ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజను. కాకపోతే ఏంటంటే అది మణిశర్మ గారు చేసిన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఆ నిట్టింగ్ అండి, ఇంద్రా సినిమా ఏంటంటే నిట్టింగ్. మీకు గదర్ అప్పుడు ఊపేస్తుంది సినిమా, మీకు గదర్ ఆ ఊపేస్తున్న గదర్లో నుంచి ఆ హిందూ ముస్లిం ట్రాక్ తీసుకొచ్చి ఇందులో పెడితే బాగుంటుందన్న ఆలోచన ఒకటి ఎక్స్ట్రాడినరీ థాట్. దాన్ని తీసుకొచ్చి షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో పునీత్ ఇస్సార్ గారు చేసింది, అది తీసుకొచ్చి నాకు అస్సలు ఎంటైర్ సీన్లో చిరంజీవి గారు అది అసలు వెళ్ళి ఇలా తిరిగి తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను షౌకత్ అలీ ఖాన్ లేకపోతే అని చెప్పే డైలాగ్స్కి దాన్ని మనం సుదర్శన్ థియేటర్లో క్రాస్ రోడ్స్లో చూస్తుంటే ఉంటుందండి. అసలు వేరే అసలు వినిపించేటటువంటి పరిస్థితి కాదనమాట. అదేంటంటే అది విచిత్రమైన విషయం. అది వాస్తవానికి ఏంటంటే అది ఆ ఎపిసోడ్ షూట్ చేసేసారు, అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో చూస్తున్నప్పుడు అశ్విని దత్ గారికి సందేహం వచ్చింది. ఆ సందేహం చిరంజీవి గారితో వెలిబుచ్చారు అశ్విని దత్ గారు. వీళ్ళిద్దరూ చూస్తున్నారు ఎడిటింగ్లో. ఏంటి, చిన్నపిల్లలు చిరంజీవి గారిని ఎక్కువగా అభిమానిస్తారు. చిన్నపిల్లలు ఎక్కువగా అభిమానించేటటువంటి చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్నపిల్లాడిని పొడి చేసేటటువంటి తండ్రి పొడి చేస్తాడు కదా, పొడి చేస్తాడు. ఆ శవాన్ని తీసుకుని ఆ శవం అక్కడ పడేసి రమ్మంటే పడేసి వస్తాడు హరి గారు. అక్కడి నుంచి చిరంజీవి గారు భుజం మీద వేసుకుని అందరితో కలిసి వస్తారు. ఇది సీను. ఈ సీను ఈ ఎపిసోడ్ చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో, ఇప్పుడు ఈ ఎపిసోడ్ తీసేయాలని, ఈ ఎపిసోడే లేకుండా సినిమా అదొక వెర్షన్ రెడీ అయింది. ఈ ఎపిసోడ్ లేకుండా చిన్ని కృష్ణ వచ్చారంట. వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఆర్డర్ వేయండి రైటర్ చూస్తున్నప్పుడు చిరంజీవి గారు దత్ గారు భోజనానికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. ఆర్డర్ చూస్తే ఆర్డర్లో ఇది కనపట్టలేదు. ఇదేంటయ్యా తులసికోట సీన్ ఏది అంటున్నాడంటే చిన్ని కృష్ణ గారు. దత్తు గారును చిరంజీవి గారు చెప్పారండి, దత్తు గారు వచ్చి తీసేద్దాం అన్నారు. ఎలా తీసేస్తారయ్యా, ఇది తీసేస్తే సినిమా పోయింది అని బూతులంట చిన్న కృష్ణ గారు. పోయింది సినిమా, ఈ ఎపిసోడే సెకండ్ హాఫ్ ప్రాణం నడుస్తున్నాడండి ఎడిటింగ్ రూమ్లో. మెల్లగా చిరంజీవి గారు అశ్విని దత్ గారు వచ్చి నించునేటప్పుడు కామ్ అయిపోయి బయటికి వెళ్ళి కారు ఎక్కాడండి. కారు ఎక్కిన తర్వాత చిరంజీవి గారు అశ్విని దత్ గారితో అన్నారంట, ఒకసారి స్క్రిప్టు నాకు నీకు డైరెక్టర్కి ఏదో వెండిపళ్ళెంలో పెట్టించాడు కదా బాగుండు స్క్రిప్ట్ చిన్ని కృష్ణ, మీ ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ అండి దత్తు గారి మిస్సెస్, మీ ఆవిడ జడ్జిమెంట్ చాలా కరెక్ట్గా ఉంటుంది దత్తు గారు, జగదేకుడు దత్తులకు సుందర్ టైంలో కూడా ఆవిడే సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేసి ఆ ఎపిసోడ్ గురించి అడగండి అని చిరంజీవి గారు చెప్పారు. దత్తు గారు ఫోన్ చేశారు. వేసిన తర్వాత ఆ ఎపిసోడ్ లేకపోతే సోల్ మిస్ అవుతుంది సెకండ్ హాఫ్లో అన్నారంట ఆవిడ. నిజమే కదా మరి.
ఆయన ఏంటంటే బయటికి వెళ్ళే ముందు, బయట నుంచి నువ్వు ఇంటికి వచ్చే ముందు తులసికోట కనపడాలి, నువ్వు దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి వీరశంకర్ రెడ్డి అని చెప్తా. ఆ డైలాగ్స్ అన్ని ఏంటంటే ఆ వాకింగ్ ఉంటుంది చిరంజీవి గారి. అది ఒకటి కడచూపు కూడా దక్కుతుందో లేదో అనుకున్నానయ్యా, నువ్వు తీసుకొచ్చి రోజు సెంటిమెంట్ నా కొడుకును చూపించావు, రోజు అక్కడ వాడిని చూసుకుంటాను, తులసి మొక్క రూపంలో వాడిని చూసుకుంటాను, వెనక నుంచి డైలాగ్ అన్న పగోడికి వదిన దండం పెడుతుంటే చూస్తున్నావు ఏందన్నా నువ్వు అనేసి నా డైలాగు ఎక్స్ట్రాడినరీ. దాంట్లో ముఖేష్ ఋషి గారి ఎక్స్ప్రెషన్, ఆయన ఇలా తీసి ఇలా అంటాడు, కండు అని అంటాడు. అలా అది తర్వాత రాయలసీమకి వెళ్ళిన తర్వాత భూమిని ముద్దాడు వెళ్తాడు చూడండి, సెకండ్ హాఫ్ హెలికాప్టర్ వెళ్ళిన తర్వాత కుర్చీ లాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సీన్లు డైలాగులు లేవు. ముందు ఆ ప్రేక్షకులు బ్రహ్మరథం దాని గురించి మీరు చెప్పట్లేదు. మీరు రియల్ గా ఆయన సినిమా షూటింగ్ తరలొచ్చిన అంశాన్ని కుప్పల్లో తీశారు. అది కుప్పల్లో వాస్తవానికి పరిటాల రవి గారు వెంకటాపురంలో తీయాలి, కుప్పానికి మార్చి కుప్పంలో తీశారు. అది తీసి అద్భుతంగా జనాలు పోటెత్తారు. ఎవరు షూటింగ్ కోసం తరలించినటువంటి జనాలు కాదండి, అది మెయిన్ చెప్పాల్సిన పాయింట్. ఎవరు షూటింగ్ కోసం తీసుకొచ్చినటువంటి జూనియర్ ఆర్టిస్టుల బృందాలో మరొకటో కానే కాదు, వాళ్ళు చిరంజీవి గారిని చూడటానికి తరలివచ్చినటువంటి జనం, అభిమాన గణం. అది మీ భాషలో చెప్పాలంటే. ఆ వచ్చిన తర్వాత ఆ కుర్చీ లాగి ఆ చెప్పేటటువంటి డైలాగ్స్ లేవు యాక్చువల్గా. ఇక్కడ ఏదో మిస్ అవుతుంది చిరంజీవి గారు, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది అని పరుచూరి గోపాలకృష్ణ గారిని అడిగితే సై అంటే సెకండ్ గో హెడ్ను తీసుకెళ్తా. ఆ డైలాగులు కాశీకి వెళ్ళాను అనుకున్నారా, కాషాయం కట్టుకున్నారు కూడా ఈ డైలాగులండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అనుకోండి ఆ డైలాగ్స్. ఆ సమయానికి థియేటర్లో అద్భుతాలు అవన్నీ. అది చెప్పిన తర్వాత వెంటనే చిరంజీవి గారు ఇది కావాల్సిందే అని దత్తుగారి వైపు చూసి చిరంజీవి గారు సోనీ ఎరిక్సన్ ఫోన్ వాడేవారండి. దత్తుగారు ఇలాంటి ఫోన్ రేపు గిఫ్ట్గా ఇవ్వండి పరుచూరి గోపాలకృష్ణ గారికి అన్నారంట. పరుచూరి వెంకటేశ్వరరావు గారి కాంట్రిబ్యూషను, చిన్ని కృష్ణ గారి కాంట్రిబ్యూషను, గోపాలకృష్ణ గారి కాంట్రిబ్యూషను, చిరంజీవి గారి కాంట్రిబ్యూషను. ఎందుకంటే బంబం బోలే సాంగ్ మ్యాచింగ్ షాట్స్ ఇక్కడ అన్నపూర్ణ 7 acres జరిగాయండి. ఇది చెప్పాలి. ఎక్స్టీరియర్ కాశీలో చేసి ఇంటీరియర్ మనకి మ్యాచింగ్ షాట్స్ అన్నపూర్ణ 7 acres కాశీ సెట్ వేసేసారు, హౌస్ సెట్స్ ఇన్ని వేసారు. ఆ రోజు ఎవరు అభిమానులు వచ్చారు, మహిళా అభిమానులు. నేను స్వామినాయుడు గారు ఈ మహిళా అభిమానులు తీసుకుని వీళ్ళని ఎలాగైనా కల్పించారు. పాపం బ్లడ్ డొనేట్ చేసిన డోనర్స్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ రాలేరు. ఎలాగైనా చిరంజీవి గారితో ఫోటో తీయాలి. నేను తీసుకెళ్తే చిరంజీవి గారు షాట్లో ఉన్నారు. షాట్లో ఉంటే ఆ రిథమ్కి ఏంటంటే చిరంజీవి గారికి ఒకడు కర్ర విసరాలి, ఆ అవుట్ ఫోకస్లోంచి కర్ర విసరాలి. కెమెరా ఇటు ఉంది, చిరంజీవి గారు ఎక్కున్నారు. ఆ కర్ర రాగానే చిరంజీవి గారు కొట్టాలన్నమాట. చిరంజీవి గారు పర్ఫెక్ట్ టైమింగ్లో వాడు విసరం 6 సార్లు రాంగ్ టైంలో విసిరాడు. వాడు 7వ కరెక్ట్గా విసిరాడు. 7 టేకులు అనమాట. చిరంజీవి గారు కోపం వచ్చింది. హీఈస్ ఆన్ పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. చిరంజీవి గారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఆయన అవతల విసిరి డాన్స్ స్టేట్ సరిగ్గా టైంకి విసరలా, అది ఇలా పట్టుకుని ఇలా పట్టాలన్నమాట. ఆ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో తీసుకెళ్ళే అభిమానులు కోపం వచ్చింది ఆయనకి. అలా సర్దుకున్నారు, ఫోటోలు దిగారు, పంపించేశారు. ఇదా టైము, సాంగ్ జరుగుతుంది. సాంగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటారు ఆయన. ఇక్కడ అప్సెట్ అయ్యారనమాట. లారెన్స్ గారి గురించి, రాజు సుందరం గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాకి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషను 2 పాటలు రాజు సుందరం గారు, ఆ 2 రాధే గోవింద, గల్లు గల్లు మని, ఆ 2 పాటలు రాజు సుందరం గారు చేశారు. మిగతావన్నీ లారెన్స్ గారు చేశారు. వేణ స్టెప్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వేణ స్టెప్ అనేది చరిత్రలో నిలిచిపోయింది. హిట్లర్ తర్వాత మళ్ళీ హిట్లర్, దాని తర్వాత వేణ స్టెప్. అంటే ఇది వైజయంతి మూవీస్కి ఇంద్రా ముందు అంటే రిలీజ్లో అశ్విని దత్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. రీసెంట్గా మనకు ఫంక్షన్ కూడా జరిగినప్పుడు వీళ్ళందరూ రీయూనియన్ అయినప్పుడు చిరంజీవి గారు కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మీ సినిమా నన్ను ఎంత నిలబెట్టిందో నాకే తెలుసు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మధ్యలో ఎన్ని సినిమాలు పోయాయి, ఆ చిరంజీవి గారి దాకా రావడానికి ఎంత టైం పట్టింది? అంటే అశ్విని దత్ గారు చాలా సినిమా మీద ప్రేమ పిచ్చి ఉన్నటువంటి నిర్మాత. కాకపోతే ఏంటంటే ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు కొంచెం కటువుగా ఉంటాయి. కానీ మనసు చాలా మెత్తన. కొంచెం దగ్గరికి వెళ్ళాం, మిగతా నిర్మాతల దర్శకులతో పోలిస్తే తక్కువ. కొంచెం దగ్గరికి వెళ్ళాం కాబట్టి తెలుసు. రవితేజ గారు, ఇది నాకు రావు రమేష్ గారు చెప్పి, రవితేజ గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారంట, అశ్విని దత్ గారు ఎవరినైనా వచ్చి పలకరించాడంటే ఆడు స్టార్ రా అని చెప్పి ఆయన. అలా అశ్విని దత్ గారు నన్ను పలకరించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఆయన ప్రేమగా నేను ఆయన్ని
ఆయనకి అభివాదం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వరుసగా ఫ్లాప్ అవుతుందని ఏ నిర్మాత సినిమా తీయడు. అంతే ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి, డూపర్ హిట్ అవ్వాలని తీస్తారు. ఆయనకి ఏంటంటే ఫ్లాపులు పాపం పలకరించాయి. సుభాష్ చంద్రబోస్ అని వెంకటేష్ గారి సినిమా, తర్వాత పరదేశి అని ఒక సినిమా, పెళ్లి సుందరి తర్వాత అరవింద్ గారు వీళ్ళు కలిసి చేశారు పరదేశ్ అని. తర్వాత మనం బాలు, కళ్యాణ్ గారితో చేసిన బాలు, మళ్ళీ బాలకృష్ణ గారితో చేసిన అశ్వమేధం, ఇట్లా ఒకటిగా చాలా ఉన్నాయి. మీకు ఆ మధ్యలో మీకు బాగా ఆడిన సినిమా మహేష్ బాబు గారిది రాజకుమారుడు ఒకటి. ఓకే, మిగతావన్నీ పోతూ చిరంజీవి గారి సినిమాలే ఆయన నిలబెట్టాయి, అది వాస్తవం. మేము ఇక్కడ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ విత్ దత్తు గారు, నేను, మా స్వామినాయుడు గారు, రాము యాదవ్, అప్పుడు ఇంకా వెంకటేశ్వరరావు అని ఉండారు. వీళ్ళు కలిసి ఎన్ని 100 days సెంటర్స్ ఇంద్ర కావాలి అని అడగడానికి వర్కౌట్ చేసుకుని పేపర్ వర్క్ నేనే చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అప్పటికి 105 కేంద్రాల్లో నరసింహనాయుడు 100 రోజులండి. ఓకే, 106 వేద్దామా సరిపోతాయా అన్నారు. నేను 125 కావాలి సార్ అన్నారు. ఓకే, అంటే నిర్మాత నిర్ణయించుకోవాలి, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి, ఏ స్టేషన్స్ 100 days స్టేషన్స్ కావాలనేది డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ రెవెన్యూ ఎట్లాగా జనరేట్ అయింది, ఎట్లా వస్తుంది ఏంటనే చూసుకున్న తర్వాత ఈ స్టేషన్స్ 100 days ఉంచాలని ప్రశాసన్ నగర్లో ఉండేది వైజయంతి మూవీస్ ఆఫీస్. 126 కేంద్రాలు వేశారు. 126 కేంద్రాల్లో విజయవంతంగా సత్యదినోత్సవం చేసుకుంది. 30 కోట్లు పైబడి తెలుగు సినిమా వసూళ్లు చేస్తుందని నిరూపించిన సినిమా ఇంద్ర. అప్పటి వరకు 30 కోట్లు తెలుగు సినిమా వసూళ్లు చేస్తుందని తెలియదు. ఆ సినిమాకు సంబంధించిన సత్యదినోత్సవ వేడుక ఏదైతే ఉందో 2003 జనవరి 12 విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడిలో నిర్వహిస్తే అప్పుడు భాజపా జాతీయ అధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల మంది పైచులకు, అధికారికంగా 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఆ 10 లక్షల మందిని అడ్రస్ చేస్తూ 2 గంటల పాటు నేను మాట్లాడటం అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. అది అప్పటికీ ఒక మర్చిపోలేని మరవరానటువంటి ఇంకెన్నెన్నో మధురానుభూతులు. ఆడియో ఫంక్షన్ పబ్లిసిటీ స్క్రిప్ట్ నేనే రాశా, బాబు ఆర్ట్స్ అని వాళ్ళు పబ్లిసిటీ చేస్తుండేవాళ్ళు. ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి ఇంద్ర సినిమాతో. సెకండ్ మూవీ ఇంద్రతో, థర్డ్ మూవీ ఇంద్రతో అద్భుతం సృష్టించేశారు, హ్యాట్రిక్ పూర్తి చేశారు. హ్యాట్రిక్. మన తర్వాత 2005 వరకు ఎందుకు అంత గ్యాప్ వచ్చేసింది? ఆ మధ్యలో కథలు వినడం కానీ ట్రావెల్ కానీ జరగలేదా? లేదు, చిరంజీవి గారు లిమిటెడ్గా సినిమాలు చేస్తున్నటువంటి టైం కదా. ఇంద్ర తర్వాత ట్యాగూర్ తర్వాత ఎప్పుడో రావాల్సిన అంజి 2004లో జనవరికి వచ్చింది సంక్రాంతి. ఆ తర్వాత శంకర్ దాదా వచ్చింది, MBBS. శంకర్ దాదా 2004, 2005 జూను అందరివాడు, 2005 డిసెంబర్ 22 జై చిరంజీవి. ఇమ్మీడియట్ ఆర్డర్లోనే ఉంది. అంటే 2002 నుంచి 2005 అంటే 3 years పట్టింది మళ్ళీ వైజయంతి మూవీస్ లో చేయడానికి. 3 years పట్టింది. బట్ జై చిరంజీవితో ఎందుకు జర్నీ ఆగిపోయింది అంటే మళ్ళా రామ్ చరణ్ దాకా వచ్చే వరకు సినిమాలు ఏం ట్రావెల్ లేదు. స్టాలిన్ తర్వాత చిరంజీవి గారు శంకర్ దాదా జిందాబాద్ చేసిన తర్వాత చిరంజీవి గారు 2007లో చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధ్యలో ఇది ఉంటుంది కదా, మర్చిపోయాను. రైట్. అక్కడ చాలా అంటే ఇంకా నాకు అంజీ సినిమా ఒకటండి. అంజీ సినిమా వల్ల నంబర్ ఆఫ్ మూవీస్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పక్కదారులు పట్టిపోయి లేవు, ఇంకా అవి రావు. 10 సంవత్సరాల చిరంజీవి గారి రాజకీయ జీవితంలో 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఆయన నటించడం మొదలు పెడితే ఒకలాగా ఉండేది. వెంటనే నటిస్తే బాగోదు, కథలు వినాలి, చెయ్యాలా వద్దా, తర్వాత ఇవన్నీ వేసుకునేటప్పటికి 2017 అయిపోయింది. ఓకే, 10 సంవత్సరాలు. చిరంజీవి యావరేజ్ కదా, యావరేజ్. ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకపోతే తుపాకులు స్మగ్లింగ్ అనేటప్పటికి ఎప్పటి సినిమా ఎప్పటి కదా. ఆయన సూపర్. అది అమలాపురం సత్యనారాయణ మూర్తిగా ఆయన అద్భుతంగా అద్వితీయంగా చేశారు. విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు స్క్రిప్టు. 2005లో ఏంటంటే మా నాన్నగారు పరంపదించారండి. 2005 సెప్టెంబర్ 24 ఆయన చనిపోయిన వెంటనే చిరంజీవి గారికి తెలిసిన తర్వాత నేను ఎలా వెళతాను, ఎక్కడ మా ఊరు ఏంటి తెలుసుకుని తిరుపతికి ఫ్లైట్ టికెట్ కొనిపించి నేను ఫ్లైట్ ఎక్కి నేను మదనపల్లిలో దిగిన తర్వాత తిరుపతిలో దిగి మదనపల్లికి బై రోడ్, తిరుపతిలో దిగిన తర్వాత మదనపల్లికి బై రోడ్ ఎలా వెళ్తారని కూడా చిరంజీవి గారు ఎంక్వైరీ చేశారు. ఓకే, వేసి మరుసటి రోజు అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు చిరంజీవి గారు ఫోన్ చేసి చాలాసేపు పరామర్శించాను. 11వ రోజు మా నాన్నగారు దశదిన కర్మకి అఖిల భారత చిరంజీవి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చిరంజీవి గారు పంపించారు. అక్కడికి మదనపల్లి పంపించారు. వాళ్ళందరూ వచ్చారు దశదిన కర్మ. అక్కడికి మళ్ళీ ఫోన్ చేశారు. ఓకే, చేసి మళ్ళీ రాగానే ఒకసారి వచ్చి నన్ను కలువు అని చెప్పాను. అంత క్రితం ఏంటంటే జయచిరవ సెట్స్కి నేను వెళ్ళాను. అన్నపూర్ణ 7 acresలోనే జరుగుతుంది. ఆ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయి కదా, జై గణేష్ ఆ పాట తీశారు, అది అన్నపూర్ణ 7 acres ఫ్లాట్కి. అక్కడికి వెళ్ళి ఆ సెట్కి వెళ్ళి బ్లడ్ డోనర్స్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ గ్రీటింగ్స్ ఏవో పంపించాలి, దాని గురించి చిరంజీవి గారికి రాసి చూపించి ఆయన అప్రూవల్ తీసుకుని వచ్చేసాను నేను. తర్వాత మా నాన్నగారిది జరిగింది.
తర్వాత మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత మన సంజీవయ్య పార్క్లో జరుగుతుంది షూటింగ్. వెళ్ళి బాగా బిజీగా ఉన్నారు చిరంజీవి గారికి, డిస్టర్బ్ చేయకూడదని వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ పద్మభూషణ్ వచ్చిన తర్వాత కానీ చిరంజీవి గారిని కలవాల. ఈలోపు జై చిరంజీవి విడుదల అయిపోయింది. భూమిక గారు, సమీరారెడ్డి గారు మొదటిసారి ఆయనతో నటించడం, సునీల్ గారితో చిరంజీవి గారు చేసిన కామెడీ, వేణుమాధవ్ గారితో చిరంజీవి గారు చేసిన కామెడీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో చేసిన కామెడీ, ఒకరితో కాదు ప్రతి కమెడీతో కొండవలసి లక్ష్మణరావు గారు ఏమంటారు దశల వారీగా కమెడియన్స్ తో చేసినటువంటి కామెడీ, ఫైనల్గా బ్రహ్మానందం గారితో చేసినటువంటి కామెడీ. ఇట్లా ఏంటంటే ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొంచెం అమెరికాలో గన్స్ లాస్ ఏంజిల్ లాస్ వేగాస్ లో చేశారు షూటింగ్ అంతా. ఆ సమయానికి అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ సీన్స్ అవి షూట్ చేయాల్సి వచ్చింది. కొంత కాంప్రమైజ్ అయ్యారని అనిపిస్తుంది కానీ బట్ యూఎస్లో అన్ని రోజులు షూట్ చేయడం అనేది కూడా అసాధ్యమైనటువంటి విషయం. చేశారు అప్పటికి దత్తు గారు. సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళాను నేను, రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవానికి వెళ్ళి నేను చిరంజీవి గారిని వెళ్ళి కంగ్రాచులేట్ చేసి రావటం. చాలా మంచి మూడ్లో ఉన్నారు. నేను కోదండరామిరెడ్డి గారు కలిసి వెళ్ళాం. వచ్చాము. అలా ఆ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్ని, సి వేణుగోపాల్ గారు ఆయన సినిమాటోగ్రాఫర్, నువ్వు వస్తానంటే నేను వద్దటని వాటి చేశారు. ఆయన దానికి పనిచేశారు. ఆడియో ఫంక్షన్ నేను ఎప్పటికి మర్చిపోలేను. శిల్పకళా వేదికలో మార్నింగ్ చేశారు, ఈవినింగ్ కాకుండా మార్నింగ్ చేసి శ్రీదేవి గారు చీఫ్ గెస్ట్. శ్రీదేవి గారిని అంత దగ్గరగా అంతసేపు చూడగలగటం ఫస్ట్ టైం నేను. ఆవిడ చూడటమే మొదటిసారి దాదాపుగా అనుకుంటే. చాలాసేపు చూడగలగటం. ఆవిడ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆవిడ ఏమన్నారంటే అశ్విని అనేది ఆవిడ అశ్విని గారు అశ్విని దత్తు అనేది కాదు ఆవిడ. అశ్విని గారు నన్ను పిలవగానే అశ్విని గారు నాతో సినిమాలు తీశారని నేను రాలేదు, చిరంజీవి గారిని మరొకసారి చూడొచ్చు వచ్చానండి ఆవిడ. అని ఎందుకంటే మన మనసులో ఏముంటుందో మొహంలో అది ప్రతిఫలిస్తుంది అంటారు. అట్లా చిరంజీవి గారిని చూస్తే ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్గా ఎట్లా ఉంటారు, ఇంత పాజిటివ్గా ఎట్లా ఉంటారు అన్నది నాకు అది తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. అందుకని వచ్చాను ఫంక్షన్ చిరంజీవి గారిని మళ్ళీ చూడాలని. ఆవిడ చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేను నేను. అట్లాగా శ్రీదేవి గారిని ఆవిడ ప్రసంగం విని ఆవిడ చూసేటటువంటి ఒక ఆరంభము అద్భుతంగానే ఉంది, ఎండింగ్ కూడా అద్భుతంగానే ఉంది నిజంగా. అంటే ఎప్పుడు తలుచుకున్నా వాళ్ళ దాంట్లో జగదేకుడు అతిలోక సుందరి చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవి 4 సినిమాలు. ఓకే, ఆయనను ఒక యాజ్ ఏ హీరోగా ప్రొడ్యూసర్కి దక్కాల్సిన ఏ లాస్ లేకుండా ఆయన నిల్చోబెట్టారు. అద్భుతమైన హిట్స్ 2 అందించారు. చాలా అద్భుతమైన హిట్స్ 2, ఇండస్ట్రీ హిట్స్ 2 అందించారు నిజంగా. వైజయంతి మూవీస్ తర్వాత 4లో 3 ఇండస్ట్రీ హిట్లు అండి. చూడాలనుంది జగదేకుడు అతిలోక సుందరి, చూడాలనుంది ఇంద్ర, 3 ఇండస్ట్రీ హిట్స్ చూడాలనుంది. 63 కేంద్రాల్లో శతదినోత్సవం నిజంగా. ఇప్పుడు ఆయన 3 ఇండస్ట్రీ హిట్స్, 126 ఇంద్ర. 100 days కల్చర్ ఇవాళ లేదు కానీ ఒకప్పుడు ఈ 100 days గురించి నిర్మాతకి అభిమానులకి మధ్య యుద్ధాలు జరిగేవి. అభిమానులకి నిర్మాతలకి మధ్య యుద్ధాలు జరిగేవి. దీంట్లో చూపిస్తాడు కదా పూరి జగన్నాథ్ నేనింతే సినిమాలో ఎన్ని సెంటెన్స్ కావాలి 100 days అనేసి అంటే అది దత్తు గారి పాత్ర. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇడ్లీ అది కాదు, షియాజీ షిండే గారి పాత్ర నిర్మాత పాత్ర. ఇడ్లీ విశ్వనాథ్ డైరెక్టర్. షియాజీ షిండే గారి పాత్ర పూరి జగన్నాథ్ గారు దత్తు గారు ఆయన చిరుత చేశారు కదా. ఎంత స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళది అనేసి నిజంగా. తర్వాత నెక్స్ట్ వాళ్ళ కూతుర్లు, ఆయన వారసురాళ్ళుగా 2 కూతుర్లు ప్రొడక్షన్ హౌస్ లో, 3 కూతుర్లు దత్తు గారికి. అంటే ఇద్దరే కదా ఇప్పుడు, స్వప్న దత్తు గారు, ప్రియాంక దత్తు గారు. ఎప్పుడు వాళ్ళు వార్తల్లో ఉంటారు. వాళ్ళు ఇవాళ ఫిల్మ్ మేకింగ్ వైపు ప్యాషన్ గా వచ్చారు. అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. మహానటి లాంటి దృశ్యకావ్యాన్ని ఇచ్చారు. సీతారామన్ ఆయన అల్లుని చేసుకోవడం, కల్కి లాంటి నాగశ్విన్ తో ఇప్పుడు ఆ సారథ్యంలో ఇప్పుడు నాగశ్విన్ గారు మన సింగీతం శ్రీనివాస్ గారి సినిమాకి వర్క్ చేయడం అనేది ఆయన సారథ్యంలో. అదే అంటే ఆయన లెగసీని కూతురు కంటిన్యూ చేయడం ఇక్కడ మహా అద్భుతమైన విషయం. కుదిరిందండి, అలా కుదిరింది. వైజయంతి మూవీస్కి సంబంధించి అద్భుతమైన ప్రయాణాన్ని చిరంజీవి గారికి అందించిన సినిమాల గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.